చాలా చక్కని పిల్లలు ఈ మధ్య కాలంలో సంఘం ఈ విషయంలో బాగా అభివృద్ధి అవుతుంది. ఆత్మ రక్షణ లేకపోయినా ఇది బాగా డెవలప్ అయిపోతుంది. మంచిది. ఈ సమయంలో ప్రార్థన చేస్తాను నేను. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ బాబును బట్టి ఇమ్మాన్యుయల్ని, శిల్ప సౌందర్యాన్ని ప్రేమించి మీరిచ్చిన ఈ బిడ్డను బట్టి నీకు వందనాలు. నీ నామంలో అన్నప్రాస చేస్తూ ఉండగా దీన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ దయకు, మీ కనికరాన్ని అప్పగిస్తూ ఉన్నాను తండ్రి. మరి గట్టి పదార్థాలు జీర్ణించుకునేటట్లుగా తన శరీరాన్ని మీరు తాకండి, కొట్టండి, చిన్న వ్యవస్థను తాకండి, ఆశీర్వదించండి. మీ దయగల హస్తాల్లో పెట్టుకుంటూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో ఈ బాబుకి అన్నప్రాస చేస్తుండగా ఆశీర్వదించమని. ఈ సమయంలో ఈ బాబుకి అయాన్ జస్టిన్ అని నామకరణం తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామములో నామకరణం చేస్తుండగా దీన్ని కూడా మీరు ఆశీర్వదించండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. సరే, ఇయాన్ అనేది స్కాటిష్ మూలానికి చెందిన పురుష పేరు. దీని అర్థం దేవుని బహుమతి, దేవుడు దయగలవాడు. జస్టిన్ అనేది లాటిన్ మూలానికి చెందిన పురుషనామం. దీని అర్థం నీతిమంతుడు లేదా న్యాయమైనది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మంచి అర్థం కలిగిన నామకరణం చేశారు. శుభదినమో పెంచుకునే విషయంలో ఎంతో మెళకువ, జాగ్రత్త దయచేయండి. మేము ఏం విత్తుతామో ఆ పంటనే కోస్తాము అనే సత్యాన్ని గమనించి బిడ్డను పెంచుకునే విషయంలో వారికి, ఇక్కడున్న వారందరూ కూడా మరొకసారి సింహావలోకనం చేసుకుని పిల్లలను భవిష్యత్తు తరాలకు సిద్ధపడే విషయంలో మీ కనికరం ప్రతి ఒక్కరి మీదకి రానిమ్మని ప్రార్థిస్తున్నాం. ఈ దయగల హస్తాలకు నన్ను మమ్మల్ని అప్పగించుకుంటుంది యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి, ఆమేన్. వాస్తవంగా ఇలాంటివి జరిగినప్పుడు సాధారణంగా కొన్ని మాటలు, వాక్యం కూడా చెప్తారు. అయితే ఒక మాట గుర్తు చేసి దానికి అనుబంధంగా కొన్ని వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకొని ముగించుకుందాం. 78వ కీర్తన చూద్దాము. 78వ కీర్తన. నా జనులారా నా బోధకు చెవియకుడి, నా నోటి మాటలకు చెవియకుడి. నేను నోరు తెరచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గూఢ వాక్యములను నేను తెలియజెప్పేదను. మాకు తెలిసిన సంగతులు, మా పితరులు మాకు వివరించిన సంగతులు చెప్పేదాం. యెహోవా స్తోత్రాలకు క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. రాగల తరములలో పుట్టబో పిల్లలు దానిని ఎరుగునట్లు, వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లు. అంతవరకు సరిపోతుంది. గమనించదగిన మాట ఏంటంటే 5వ వచనంలో రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దానిని ఎరుగునట్లు. దేనిని ఎరగాలి? రాబోయే తరములో పుట్టబోయే పిల్లలు దానిని ఎరగాలి. దేనిని ఎరగాలి? నీ దేవుడు నీ జీవితంలో ఏమి గొప్ప కార్యాలు చేశాడో,
నీ దేవుని యొక్క సంచారము నీ కుటుంబంలో ఎలా ఉందో, ఉద్యోగం లేనప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడో, పిల్లలు లేనప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడో, చనిపోతాను అనుకున్నప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడో, అలాగా స్థితిలో ఉన్నప్పుడు ఆర్థికంగా నలిగిపోయి విరిగిపోయి కుంగిపోయి అప్పులు పాలైనప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడో, పిల్లలకు ఉగ్గు పాలతో ఆ సంగతులన్నీ చెప్పాలి. కాబట్టి నీ పిల్లలకు నువ్వు చెప్పే దాని మీద రాబోయే కాలానికి నీ పిల్లలు ఉపయోగపడతారు. నువ్వు చనిపోతావు కొంతకాలానికి, అయితే నువ్వు అనుభవించిన దేవుడి గురించి సాక్షులు ఎవరు? మీ ఇంట్లో కొంతకాలానికి చనిపోతావు, అయితే నీ ఇంట్లో నీ దేవుడి గురించి చెప్పడానికి మనుషులు ఎవరైనా ఉన్నారా? ఉండాలి అంటే ఏం చేయాలంటే, తండ్రిగా బాధ్యత కలిగి రాగల తరములలో పుట్టబో పిల్లలు దానిని ఎరుగునట్లు. దేని ఎరుగునట్లు? నీ కుటుంబంలో దేవుడు చేసిన కార్యాలు ఎరుగునట్లు, దేవుని శక్తిని వాడు ఎరుగునట్లు, దేవుని మహిమను వాడు ఎరుగునట్లు. You have to start to teach the children about your Lord who experienced you, whom you experienced. ఎవరిని నువ్వు అనుభవించావో అనుభవించినటువంటి ఆ దేవుడి గురించి నువ్వు చెప్పాలి. ఊరికే ఎంజాయ్ చేసి వదిలేయడం కాదు. ప్రియ దేవుడు, ఇట్ ఈస్ ఎ గ్రేటెస్ట్ రెస్పాన్సిబిలిటీ నవ్ ఏ డేస్. యాజ్ పేరెంట్స్ యూ హ్యావ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ రిగార్డింగ్ ద చిల్డ్రన్. మీరు ఆశ్చర్యపోయే సంగతి ఏంటంటే, 5 సంవత్సరాలప్పుడు ఎవరికైనా ప్రేమ లేఖ రాయడం చేత అయిందా? చెప్పడండి. మన ఏపీఎఫ్ లో ఒక మాస్టర్ గారు చెప్తున్నాడు, అన్నా మా ఇంటి పక్కన ఒక సిస్టర్ అల్లాడిపోతుంది, ఒక గుడ్డోడికి 5 సంవత్సరాలు, ఆ పిల్లకి 7 సంవత్సరాలు. ఎట్టు స్నేహమో బయట స్నేహమో ఏమో, వాడు అప్పుడే ప్రేమ లేఖ రాస్తున్నాడు అంటన్నా. వాళ్ళ అమ్మ చిత్రంగా, ఒరియా నీకు ఏమి తెలిసి ప్రేమ రాస్తున్నావురా, ఒరియా నీకు ఏమి తెలిసి మా ఇంటి చుట్టూ తిరుగుతున్నావురా, ఆ పిల్ల నిన్ను చూడకుండా ఉండలేకపోతే నీకు ఇంటే అడుగుతుందిరా, నువ్వు రాబాకులా ఇంటి దగ్గరికి అని చెబుతున్నాను వాళ్ళ అమ్మ. అసలు నమ్మడానికి వీలైద్దా? చెప్పండి, నమ్మడానికి అసలు వీలైద్దా? 5వ తరగతి పిల్లడు లవ్ లెటర్ రాయడం ఇంపాసిబులే. కానీ విడివేలకు జనం అయ్యారు. ఇప్పుడు ఎవరు? విడివేలకు మనుషులు అయిపోయారు. ఎవడు ఎక్కడ ఏం చేస్తున్నాడో, ఎవడు ఎక్కడ ఏ ఎసురు పెడతాడో, నిప్పు పెడతాడో ఎవరికి తెలియటం లేదు. ఇప్పుడు పిల్లలు అలా అయిపోయారు. దేని వల్లనంటే ఫోన్. ఇప్పుడు ఫోన్ లేకపోతే అన్నం తినరు, ఫోన్ లేకపోతే అన్నం పెట్టడానికి లేదు, ఫోన్ లేకపోతే బట్టలు వేయడానికి లేదు. ఫోన్కు బానిసలు అవడం ఎంత ప్రమాదం. అది జ్ఞాపక శక్తి తగ్గించిందట, అది ఇంకా ఏదో చాలా నరాలు బలహీనపరుస్తుందట, ఇంకా ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుందట. ఆ ఫోన్ విషయంలో ఎవరికి వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ప్రియ తల్లిదండ్రులారా, నీ తర్వాత నువ్వు అనుభవించిన దేవుని గురించి చెప్పడానికి నీ ఇంట్లో సాక్ష్యం ఎవరంటే నీ పిల్లలే. స్తోత్రార్హ క్రియలు ఏమండి? అదే కదండి, స్తోత్రార్హ క్రియలు, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు దాచకుండా, 4వ వచనం, దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పగము. ఏమండి? ఇట్ ఈస్ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. నువ్వు నెక్స్ట్ జనరేషన్ దేవుడు కలిగిన జనాన్ని నువ్వు చూడాలనుకుంటే, ఈ ఊర్లో దేవుని భయం కలిగిన పిల్లల్ని, దేవుని పట్ల గౌరవం కలిగిన పిల్లల్ని, దేవుని పట్ల, దేవుని సేవకుల పట్ల కనీసపు గౌరవం, మర్యాద, భయము వ్యక్తం చేసే వాళ్ళని, రెస్పెక్ట్ గా దైవజనుల్ని, పెద్దలను చూసే ఆ తరాన్ని రాబోయే రోజుల్లోనైనా చూడాలంటే నువ్వు నీ పిల్లలకు దేవుని వాక్యాన్ని బోధించాలి. ఎవరోలే ఎందులే అన్నట్టుగా దేవుణ్ణి కూడా లెక్క చేయని తరం వస్తుందేమోనని దేవుడు భయపడుతున్నాడు. అందుకే భక్తులు ఆ మాట వ్రాయించాడు. అయితే చాలా వివరించడానికి ఉంది, కానీ ఇక్కడ 4 రకాల ప్రజలు ఉన్నారు. అలా ఉండకుండా ఉండాలని
దేవుడు 8వ వచనం చివరి లైన్లో ఇశ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రం అనుగ్రహించాను, యాకోబు సంతతికి శాసనములను నియమించాడు. కాబట్టి దేవుడు వాక్యం ఇచ్చాడు, మనకి ధర్మశాస్త్రం ఇచ్చాడు. ఇచ్చేం చెప్పాడు? ద్వితీయోపదేశకాండం. ఇది చెప్పకపోతే ఈ పాయింట్ కంప్లీట్ అవ్వదు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం, అదే కదా 4వ వచనం చదవండి. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్భుతుడైన యెహోవా, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపాలి. నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవలను. ఎవరి హృదయంలో? తల్లిదండ్రులు, పెద్దల హృదయంలో ఉండవలను. తర్వాత నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడవలను. వాటిని సూచనగా చేతి కట్టుకో, కన్నులను బాసికములాగా ఉండాలి. నీ ఇంటి ద్వారబంధముల మీద, గౌనుల మీద వాటిని వ్రాయవలను. దేవుని దేవరం మీ ఇళ్లలో దేవుని వాక్యం గౌనుల మీద, గడపల మీద ఉంది, నేను చూశాను. ఇంకా ఆ గౌనుల మీద, ఆ కిటికీల దగ్గర వాక్యాన్ని, కిటికీలు ఉంటాయి కదా, దానిపైన ఒక వాక్యం పెట్టుకో, గడప మీద ఒక వాక్యం పెట్టుకో. పిల్లవాడు వెళ్ళేట బడికి వెళ్ళే ముందు చెప్పు, అతనికి, ఆ బిడ్డకి చెప్పు. ఇక్కడ నిలబడి ప్రార్థన చేసుకో, వాక్యం చూసుకో, చెప్పు. క్యాలెండర్లో వాక్యం చదవమని చెప్పు. క్యాలెండర్లో వాక్యం చదవమని చెప్పు. ఇంట్లో ఉన్నటువంటి ఆ ప్రామిస్ బోర్డ్స్ ఏమున్నాయో అవి చదవమని చెప్పు. రోజు బాబు నువ్వు ఒక వాక్యం చదువుకొని వెళ్ళాలి బయటికి, నువ్వు ఒక వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకొని వెళ్ళాలి బయటికి అని తల్లిగా తండ్రిగా నువ్వు అది నేర్పించగలిగితే ఆ వాక్యం ఎవరిని ఎలాగ మారుస్తుందో నేను చాలా ఉదాహరణలు చెప్పగలను. ఒక భయంకర అగస్టిన్ అని ఒక ఆయన ఉన్నాడు. అగస్టిన్ పేరు చెప్పండి. అగస్టిన్ అనండి అమ్మా, కొంచెం పెద్దగా వినపడేట. అగస్టిన్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన పెద్దవాడై యవనస్తుడుగా ఉన్నప్పుడు అతనికి ఇతని పెద్ద వ్యభిచారి అని పిలిచేవాళ్ళు. అతన్ని అంత భ్రష్టుడయ్యాడు అగస్టిన్. అయితే వాళ్ళమ్మ బడికి వెళ్ళేటప్పుడల్లా ఒక చిన్న బైబిల్ పాకెట్లో పెట్టి పంపించేదంట. అయితే అతనికి ఏం ఇంట్రెస్ట్ ఉండేది కాదంట, బైబిల్ చదువుకోవాలి, ప్రార్థన చేసుకునే పెద్ద ఉండేది కాదంట అతను. కానీ వయసులో పెద్దవాడు అయిన తర్వాత పాపం విపరీతం అయిపోయింది. ఆ తర్వాత అతను ఒక ప్రమాదం, ఒక భయంకరమైనటువంటి ప్రమాదం, సముద్ర ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు ఆయన ఆ తల్లి దేవుడు అనేటువంటి దాన్ని, నా తల్లి దేవుడా నువ్వు ఎక్కడున్నావు, నన్ను కాపాడమని అడిగినప్పుడు అతను రక్షించబడ్డం మనం చూస్తాం. కాబట్టి ఎవరు రక్షించారంటే ఆయన్ని తల్లి దేవుడు రక్షించాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఆయన వీధిలో ప్రయాణం అయిపోతా ఉంటే ఆ దేశపు వీధుల్లో ఒక పెద్ద వాయిస్ వినపడిందంట, అగస్టిన్ అని వినపడిందంట. ఒక ఉమెన్ వాయిస్, ఒక స్త్రీ వాయిస్. చెప్తాను చాలా బ్యూటిఫుల్ గా, అందంగా. స్త్రీల వాయిస్ అంటే పురుషులు మెరుగులు తిరిగిపోతారు కదా కామన్ గా, మామూలుగా. ఇప్పుడు తిరుగుతున్నారు లేదు. నాకు ఆ పిల్ల సంగతి తెలిసిన ఆ పిల్ల పిలిస్తే వెనక్కి తిరగబాకండి అనుకునేవాళ్ళు కూడా వచ్చారు. ఇప్పుడు అది వేరే సంగతి. కాబట్టి ఉమెన్ వాయిస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది, స్వీట్ గా ఉంటుంది. కాబట్టి దానికి రెస్పాండ్ కాలేని వాళ్ళు ఎవరు ఉండరు, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతారు. సరే, అగస్టిన్ ఒకసారి వీధుల్లో వెళ్తా ఉంటే అగస్టిన్ అని వాయిస్ వినపడింది. ఎవరో అనుకుని ఆయన వెనక్కి తిరగలేదు. రెండోసారి ఆ బిందు మీద నుండి ఆ పిలుస్తుంది, అగస్టిన్ అని కొంచెం నైగారంగా పిలిచిందంట. అప్పుడు తిరుగుదామా అనుకుంటా ఉన్నాడంట. ఆ వాయిస్ దెబ్బకి తిరుగుదాం అనుకుంటే సరే వద్దులే అనేసి ఎట్లా జయించి ముందుకు వెళ్తా ఉంటే ఏం జరిగింది? అగస్టిన్ ఐ యామ్ షీ అంటే ఆ నైగారం కొంచెం పెంచింది. ఆ పెంపకానికి ఆ వాయిస్ ని మెరుగు తిరిగిపోయి అగస్టిన్ సైతం వెనక్కి తిరిగి ఆ మిత్తి మీద నుండి చేయని పిలుస్తాం, అగస్టిన్ అన్నాడు.
ఏమన్నాడు? ఐఆమ్ షీ అంటే అమ్మ, ఆమె అని అర్థం. షీ అంటే ఆమె, అంటే నేను ఆమె. ఆమె అంటే ఇదివరకు మనం కలిసి తిరిగా నడిచాం కదా, నేను ఆమెని. గుర్తుందా నీకు? ఒకసారి గుర్తు చేసుకోమని. అప్పుడు నేను ఆలోచించి చెప్పాడంటే విని మీకు కొంచెం జాగ్రత్తగా. ఆయన స్టేట్మెంటే మనకు కావాలి. యు మే బి షీ బట్ ఐ ఆమ్ నాట్ హీ అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చప్పలు కొట్టి మరి చప్పలు కొట్టి యు మే బి షీ బట్ ఐ ఆమ్ నాట్ హీ. వాట్ ఎ వండర్ఫుల్ స్టేట్మెంట్. అగస్టిన్ నిజంగా మారిపోయాడు అని చెప్పడానికి సూచనగా శత్రువు తను ఏ పాపము నుండి బయటకు వచ్చాడో ఆ పాపంలో మరలా పడిపోకుండా ఆయన కాపాడుకుంటున్నాడు. దీనందరికి కారణం ఎవరు? ఇంత బలం ఆయనకి రావడంతో ధైర్యంగా ఆయన నిలబడడానికి కారణం ఎవరు అని అంటే వాళ్ళ తల్లి ప్రార్థన. తల్లిదండ్రులారా, see your impact on your children. నీ పిల్లల మీద నీ ప్రభావం ఎలా ఉంది? నువ్వు ఏం నేర్పిస్తున్నావు? ఏం చూపిస్తున్నావు? ఏం నేర్పిస్తున్నావు? లోకంలో ఉన్న చెత్త చెదారం అంతా పిల్లలు నేర్చుకుంటా ఉంటే మా వాడు భలే తయారయ్యాడు, మా అమ్మాయి భలే తయారైంది విసిపోతున్నావు. కానీ దేవుని విలువలు బోధించి రానున్న కాలంలో మరింత భ్రష్టత్వంలోకి పెడుతున్న ఈ గ్రామాన్ని రాబోయే భ్రష్టత్వంలోకి పోబోయే ఈ గ్రామానికి లేక మన పట్టణానికి మంచి పిల్లలను నీలో నుండి తయారు చేయగలవా? ఈరోజు అగస్టిన్ ఆ మాట చెప్పబట్టే కదా మనం అందరం చెప్పుకుంటా ఉన్నాం. నీ పిల్లలు అలా చెప్పగలరా? అసలు నీ పిల్లలు ఇంకా మాయ చేస్తున్నారు, మోసం చేస్తున్నారు నిన్ను. కానీ నీ పిల్లలు ఇలా అనగలరా? యు మే బి షీ బట్ ఐ ఆమ్ నాట్. నువ్వు ఆమెనేమో కానీ నేను మాత్రం ఆయన్ని. నేను ఇప్పుడు అలా లేను. ఐ చేంజ్. తల్లిదండ్రులారా, మీ బాధ్యత చాలా ఉంది. పిల్లలు పాడైపోయిన తర్వాత ఏం చేయండి? లోకంలో ఉన్న చెత్త చెదరాలు నేర్పించమాటండి. నేర్చుకుంటుంటే మురిసిపోతున్నాము. భలే తెలుగు ఉంది, భలే జ్ఞానం. సూసన్న అనేటువంటి ఆ తల్లి కూడా 19 మంది కుమారులు ఆమెకు. అయితే చివరి వాడు ఎవరు? జాన్ వెస్లీ. జాన్ వెస్లీ ఉన్నటువంటి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి ఇంకోసారి. జాన్ వెస్లీ ఉన్న ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఒకసారి అగ్ని ప్రమాదంలో నుండి తాను తప్పించబడ్డానికి ప్రభు సహాయం చేశారు. భయంకరంగా ఇల్లు కూలిపోయిందట. అతను బయటికి తీసుకురావడానికి వీల్లేదట. బయటికి కేకలు వేస్తా ఉన్నారు. ఆయన ఎక్కడో బయటకు వచ్చి గోడ మీద ఉంటే దూకమంటే దూకితే ఆయన బ్రతికి పట్టగట్టినట్టుగా నేను విన్నాను జాన్ వెస్లీ గారిని గురించి. అయితే ఆయన ఆ చివరి వాడు చివరిగా ఉన్నటువంటి ఆ బిడ్డ అగ్నిలో నుండి బయటకు వచ్చిన తర్వాత ఆ బిడ్డను గురించి ఒక పేరు ఒక పుస్తకం రాశారు. అగ్నిలో నుండి తీయబడిన కొరివి. మరి పసికందుగా ఉన్నప్పుడు రక్షించబడ్డాడో కాపాడారో లేక ఆయన పెద్దవాడి. నేను 2 రకాల స్టోరీస్ విన్నాను జాన్ వెస్లీ గురించి. పసికందుగా ఉన్నప్పుడు ఎవరు కాపాడమో లేక అతను పెద్దవాడై ఉండగా దూకి రక్షించబడ్డాడో తెలియదు. జాన్ వెస్లీకి ఉన్న పేరేంటంటే అగ్నిలో నుండి తీయబడిన కొరివి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. జాన్ వెస్లీ ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళేటప్పటికి 6 ఏళ్లకి ఒకటి బ్రాందీ షాప్. అక్కడ ఇంగ్లాండ్ దేశంలో 6 ఏళ్లకి ఒకటి బ్రాందీ షాప్. త్రాగుడు వ్యభిచారంతో నిండిపోయిన ఊరు ఆ దేశం. అయితే జాన్ వెస్లీ ఈ సూసన్న తల్లి ప్రార్థన వలన పెద్దవాడై దేవుడి సేవకు సమర్పించుకుని ఇంగ్లాండ్ దేశానికి వెళ్ళిన తర్వాత ఏమండి 100 సంవత్సరాల వరకు ఆ దేశంలో వింటున్నారా వ్యభిచార సంబంధమైన విషయాలు తగ్గిపోయి త్రాగుడు అమ్మడం అనేటువంటిది, ఈ సారాయి అమ్మడం అనేటువంటిది ఆ దేశంలో బైండ్ అయిపోయింది, బంధించబడిపోయింది. లేదు ఇక అక్కడ. ఎవరో వచ్చి అడిగారంటే ఇక్కడ విస్కీ బ్రాందీ అక్కడ దొరికిందంటే ఎక్కడ దొరికిందయ్యా? ఆ జాన్ వెస్లీ వచ్చాడు. ఆయన వచ్చినప్పటి నుండి మా దేశంలో
ఈసారి మధ్య లేదే లేదు అని చెప్పారంట. ఎవరి వల్లంట? ఆయన చెప్పింది ఎవరి వల్లంట? జాన్ వెస్లీ వలన. పిల్లారా, నీ గ్రామంలో మార్పు రావడానికి, నీ గ్రామంలో కొందరైనా మార్చబడడానికి బహుశా దేవుడు తన సేవకులను పంపడం వల్ల కొంత జరిగి ఉండొచ్చు. కానీ రాబోయే రోజు రోజుకి భ్రష్టు పట్టిపోతున్నారు. ఈ త్రాగుడు, వ్యభిచారం అనే బానిసత్వం నుండి నీ గ్రామాన్ని నువ్వు కాపాడుకోవాలనుకుంటున్నావా? అట్లయితే సూసన్ అనే తల్లి చేసిన పని నువ్వు చెయ్యాలి. ఏం చేస్తున్నావుగా? 19 మంది కుమారుల దగ్గర తలకిబడి మీద చెయ్యి పెట్టి ఆమె ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉండేది. 2 గంటల వరకు నిద్ర లేకుండా ఆ పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ ఉండేది. ఆ ప్రార్థనే జాన్ వెస్లీని బతికించింది. ఆ ప్రార్థనే జాన్ వెస్లీని పెద్దవాడిని చేసింది. ఒక దేశంలో ట్రాన్స్ఫర్మేషన్ రావడానికి, రూపాంతరం చెందడానికి అతడు కారణమయ్యాడు. పిల్లారా, నేను కొంచెం అప్పుడప్పుడు సంతోషిస్తూ ఉంటాను. పెద్దోడు కొంతమంది మీరు వచ్చిన తర్వాత మేము చాలా నేర్చుకున్నాం అంటుంటే మా కుటుంబం మేమిద్దరం కూడా చాలాసార్లు నిరాశించినప్పుడు ఊరు వీధులు వెళ్ళడమే మంచిది, వీళ్ళు ఎంత విన్నా, ఎన్ని బోధలు విన్నా మారేది లేదు అనుకుంటున్నప్పుడు, లేదన్నా మీరు నా తలచొద్దు, ఇదిగో పలానా వ్యక్తుల్లో ఈ మార్పు వచ్చింది, పలానా వ్యక్తుల్లో ఈ మార్పు వచ్చింది. ఇదివరకు మా ఊరు పరిస్థితి ఎలా ఉండేది, మీరు వచ్చిన తర్వాతనే కదా ఇవన్నీ లేవు. ఇదివరకు కొన్నింటిని చూడడానికి, వినడానికి అక్కడెక్కడికో పోయేవాళ్ళు. ఈ వాక్యం ఊరంతా వినబడుతున్నందువల్లనే వెలుగు కలిగింది. మీరు అలా పొరపాటు పడొద్దు, అలా తలచువద్దు చెప్తున్నప్పుడు కొద్దో గొప్ప కొంత తృప్తి, ఆనందం కలుగుతూ ఉండేది. కాబట్టి మన వలన పూర్తిగా మార్పు రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా జాన్ వెస్లీ తల్లి లాంటి తల్లులు నీలో తయారైతే రాబోయే తరానికి ఒక అద్భుతమైన వ్యక్తులు తయారు చేస్తారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తల్లులు, తండ్రులు వద్దా? ఆలోచించండి. వద్దా? నీ గర్భాన్ని పుట్టిన కొడుకు, నీ గర్భాన్ని పుట్టిన కుమార్తె ఒక సమాజంలో రూపాంతరం తీసుకొస్తుంది అంటే అంతకంటే నీకు ఇంకా గర్వించదగిన విషయం ఏమైనా ఉందా? ఆలోచించండి. తల్లిదండ్రుల స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరితో పోల్చవద్దు. చెప్పండి పిల్లలకి, రే బాబు, పాప, నువ్వు ఎవరితో పోల్చుకోవద్దు, ఎవరోలా కావాలని నువ్వు కోరుకోవద్దు, నువ్వు నీలాగే ఉండు. అయితే దేవుని కలిగి ఉండు, దేవుని విలువలు కలిగి ఉండు. లోకంలో ఉన్నవన్నీ ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోతాయి. లోకంలో ఏ సంబంధాలు, ఏ సమస్యలైనా, ఏ పరిస్థితులైనా అన్ని ఫెయిల్ అవుతాయి. అవన్నీ శాశ్వతంగా ఉండే కాదు. అవి నేర్చుకోవద్దు. నువ్వు దేవుని నేర్చుకోమని నేను పిల్లలకు చెప్పాలి. కాబట్టి ఫస్ట్ విషయం ఏంటంటే, ఫస్ట్ విషయం ఏం చెప్పండి? పిల్లలు పేరెంట్స్, తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఎంతో గొప్పది. ప్రియుల సూసన్న తల్లిలాగా జాన్ వెస్లీని ప్రపంచానికి ఇచ్చినట్టు నువ్వు ఇవ్వగలవా? అగస్టిన్ తల్లిలాగా పాపాన్ని ద్వేషించే ఒక వ్యక్తిని నీ కుటుంబంలో నుండి ఈ సమాజానికి ఇవ్వగలవా? ఆలోచించి నువ్వు చేయగలవు, నువ్వు అలా చేయగలవు. ఇక్కడ యవనస్తులు, పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్లి కాని వాళ్ళు కానీ చెప్పండి, ప్రభువా నువ్వు నాకు బిడ్డలు ఇస్తే, ఇప్పటికీ ఇచ్చావు, అలాంటి కుమారుడుగా చేయడానికి నాకు సహాయం చేయి ప్రభువా అని నీవు నీ పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. అండ్ దెన్ లూకా సువార్త నేను వేరే సంగతులు చాలా రాసుకొని వచ్చాను. మొత్తం పోయింది. దేవుడు ఏదో మాట్లాడుతున్నాడు, నాకు తెలియదు. నేను నోరు తెచ్చాను సందర్భాన్ని బట్టి. ప్రభు మాట్లాడుతున్నాడు, ఎవరి కొరకు దేని కొరకు తెలియదు. లూకా సువార్త 1వ అధ్యాయం, 1వ అధ్యాయం 13వ వచనం చదవండి అందరూ. జకర్యా, లూకా సువార్త 1వ అధ్యాయం 11వ వచనం చదవండి. 13 జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య ఎలిజబెతు నీ కుమారుని కన్ను, అతనికి యోహాను అని పేరు పెట్టుదు. ఏం చేస్తాడు అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైన మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుపెట్టి పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడై ఇశ్రాయేలు అనేకులను ప్రభువైన వారి దేవుని వైపు త్రిప్పును. అంటే నీ పిల్లలు రాబోయే రోజుల్లో వినండి, ప్రజలను ప్రభు వైపు తిప్పేవారుగా అవ్వాలి. ప్రజలను చెప్పండి, ప్రభు వైపు తిప్పేవారుగా నీ పిల్లలు
అవ్వాలని నేను కోరుతూ ఉన్నాను. దేవుడే కోరుతున్నాడు. ఎప్పుడు దేవుడు యోహాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే, ఈ తల్లిదండ్రులు ఇద్దరు ఎలా ఉన్నారో చూడండి. 6వ వచనం, మా లూకా 1:6 చదవండి. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకోవచ్చు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండి. వీరిద్దరు ఇద్దరు భార్య భర్త, తల్లి తండ్రి, ఇద్దరు కలిసి భయభక్తులు కలిగి ఉన్నారు. ఇద్దరు నీతిమంతులుగా ఉన్నారు. పిల్లవాడిని ఒకటి గద్దిస్తే తల్లి ఆ గద్దింపుని సమర్థించడం. అమ్మ పిల్లలు కొట్టినప్పుడు తండ్రి సమర్థించాలి. కొట్టడం కరెక్టే అనాలి, నిన్ను తిట్టడం కరెక్టే, నిన్ను గద్దించడం కరెక్టే అనాలి. వాడిని ఎందుకు కొడతావే, పొద్దుగులాడి మీద పోతావు, పొద్దుగులాటలు కొడతావు అని సర్దకూడదు. ఇక్కడ అమ్మమ్మలు నానమ్మలు కూడా ఏమో చూస్తున్నారు సీరియస్ గా. కాబట్టి అలా సమర్పించకూడదు. ఇద్దరు కలిసి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. తల్లిదండ్రులు భార్య భర్త ఇద్దరు కలిసి నిరపరాధులుగా నడవాలి. అలా నడుస్తున్నప్పుడు నీ గర్భములో నుండి అద్భుతమైన వ్యక్తులు బయటకు వస్తారు. దేవుని స్తోత్రం. వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలంట? ప్రజలను ప్రభు వైపు తిప్పేవారుగా ఉండాలి. ఎలా ఉండాలి? ప్రజలను ప్రభు వైపు తిప్పేవారుగా ఉండాలి. ప్రియుల, నీ బాల్యంలో నుండి నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాము. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బాల్య దినాలే టైం, మంచి టైం. నేను రక్షించబడినప్పుడు 1979 ఏంటది? 10వ తరగతి. 10వ తరగతి కంటే ముందు చిన్నగా మా గ్రామానికి వస్తూ ఒంగోలు నుంచి మాస్టర్ ప్రసాద్ గారు, అలాగే అంతకుముందు మిషనరీలు వచ్చారు. అంతకుముందు పెళ్ళూరు వచ్చారు. అప్పుడే మా అమ్మ నాన్న దేవుని నమ్ముకున్నాను, బాప్తిస్మం తీసుకున్నాను. నేను ఎప్పుడు ప్రభు నమ్ముకుంది? తల్లిదండ్రుల కోసం చెప్తున్నాను ఈ మాట. 10వ తరగతిలోనే ప్రభు నమ్ముకున్నాను. చాలా మంది 8th క్లాస్లోనే నమ్ముకున్నారు. నా పిల్లలు 8వ తరగతి 6వ తరగతిలోనే వాళ్ళకి వీసాలు ఏర్పడ్డాయి. అందుకే ఈ వయసులో శామ్యుల్ లాంటి ఏజ్ లో వాళ్ళతో పాటు స్టూడెంట్స్ నాకు తెలుసు. చాలా మంది చౌదరీస్, రెడ్డిస్ ఇక్కడ చెమకుర్తి అక్కడ దాంట్లో బీటెక్ చదివేటప్పుడు చాలా మంది చౌదరీస్, రెడ్డిస్ వాడికి పరిచయం అన్నారు. అయితే వాళ్ళందరికీ శ్యామ్ అంటే ఎంత ఇష్టమో. ఏంటంటే విలువలకు నిలబడేవాడు. వాళ్ళందరూ వాడిని ఆశిపడేవాడు కాదు. దేవుని కోసం అలా నిలబడ్డాడు. ఒకసారి ఏంటది క్రిస్మస్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంటే ఎవ్వరు పర్మిషన్ ఇవ్వలేదు. అయితే ఇద్దరు చౌదరీస్ అబ్బాయిలు మా మనవడిని తీసుకొని వెళ్ళి మన శ్యాముల గురించి వెళ్ళాడు పర్మిషన్ అడగడానికి. పర్మిషన్ ఇవ్వలేదు. పెద్ద బూచపల్లి సుబ్బారాయుడు కట్టించినటువంటిది ఆడిటోరియం ఉంటే ఆడిటోరియంలో పర్మిషన్ ఇవ్వాల. కానీ చౌదరీస్ అబ్బాయిలు పోయి, సార్ మీ దగ్గరికి వచ్చే వాడు సామాన్యుడు కాదు, చాలా విలువలు కలిగిన వ్యక్తి, అతను ఏమన్నా అడిగితే ఇవ్వండి అని చెప్పినప్పుడు ప్రక్కనే ఉండి చెప్పారో ముందే చెప్పారో తెలీదు ఆ పాయింట్. ఆ పిల్లలు చూసి ఇవ్వచ్చు ఇతనికి పర్మిషన్ అంటే, అప్పుడు పర్మిషన్ ఇస్తే అప్పుడు ఈ వాళ్ళు క్రిస్మస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. చేస్తే 10 మంది 15 మంది రక్షించబడ్డారు. దేవుని స్తోత్రం. ఎక్కడ ఏర్పడింది వీళ్ళకి పునాదులు? చెప్పండి, మీరే చెప్పండి. మీరే సాక్షులు. పెళ్ళైందేగా ఎక్కడ ఏర్పడింది? గర్భములోనే వారికి పునాదులు ఏర్పడ్డాయి. దైవ సంబంధమైన జ్ఞానము, ప్రార్థన, ఆలోచన. ఆ ఏజ్ లో పిల్లలు అమెరికా వెళ్ళారు చాలా మంది. ఒక అమ్మాయి ఫోన్ చేస్తూ ఉంటుంది, డబ్బులు కూడా పంపినట్టుంది. ఆ మధ్య మిషనరీ కదా, అందుకని డబ్బులు పంపింది. ఫోన్ చేస్తూ ఉంటుంది, నువ్వు వెళ్ళాలి, నువ్వు రా శ్యామ్, ఒకసారి ఇచ్చి అంటే వస్తానులే అంటాడు. ప్రార్థన చేసుకుని వెళ్ళి రాను అంటే, లేదు డాడీ నాకు నడిపింపు లేదు, నేను వెళ్ళను. అమెరికా నుంచి పిలుస్తున్నారు, ఎక్కడి నుంచో రమ్మంటున్నారు. లండన్ వాళ్ళు, సింగపూర్లో ఎవరో ఉన్నారు. మా మేము వెళ్ళినప్పుడు ఆ అమ్మాయి రావడానికి వీలు పడలేదు. ఇంకొకళ్ళు ఎంతో ఇన్ఫ్లుయెన్స్, ఈ చిన్న వయసులో ఆ పలుకుబడి ఆ బాబుకు రావడం.
అలాగే హ్యాన్సీ కూడా జేఎంజే కాలేజీ, ఉమెన్స్ కాలేజీలో ఒక్క మీటింగ్ లో, ఒక్క బైబిల్ స్టడీలో 13 మంది స్టూడెంట్స్ రక్షించబడ్డారు. హ్యాన్సీ వాకింగ్ వెళ్తా ఉంటే మనం ఊహించగలమా? వాళ్ళు ఇప్పటికీ ఆ పాపం గురించి సాక్ష్యం ఇస్తారు. మీరు మీ పిల్లల్ని దేని కొరకు ప్రిపేర్ చేస్తున్నారు అనేది నేను పెద్ద కూర్చొని ప్రిపేర్ చేసిందే కాదు. మాకు చేత అయిన అర్థమైన ప్రార్థన చేసామంటే దేవుడు వాళ్ళని ప్రిపేర్ చేసుకుంటున్నాడు. ఆ పాప ఈరోజు రవి చక్కగా పనిచేసేవాడైతే ఇలా చెప్పగలం మనం గట్టిగా. తనకి ఇంగ్లీష్ మనం చదివించాం కాబట్టి తను నేర్చుకున్న సబ్జెక్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయినందువల్ల చాలా మంది స్టూడెంట్స్ కి రవి కొన్ని చెప్పలేనివి, ఎక్స్ప్లెయిన్ చేయలేనివి కూడా మన పాప హ్యాన్సీ ఎక్స్ప్లెయిన్ చేసి ఇంగ్లీష్ లో టీచ్ చేసుకుని అక్కడ ఎంతో మందికి ప్రయోజనకరంగా. ఇప్పుడు మన రాజస్థాన్ జోధ్పూర్ నుండి ఎక్కడికి వచ్చారు? జైపూర్ వచ్చారు. ఇప్పుడు ఫ్యామిలీగా అక్కడ పరిచయం. ఇప్పుడు మాలుడు హైదరాబాద్ వచ్చాడు, చిన్న ట్రైనింగ్ కొరకు వచ్చాడు. ఎందుకు చెప్తున్నానంటే ఘనత కోసం కాదు, పునాదులను వేసేదాన్ని బట్టి నీ పిల్లలు నీకు ఉపయోగపడతారు. దేని కొరకు? ఫర్ వాట్ యు ఆర్ ప్రిపేరింగ్ యువర్ చిల్డ్రన్. దేని కొరకు నీ పిల్లలను తయారు చేస్తున్నావు? భ్రష్టత్వంలోకి పోయి విలువలు లేకుండా, ప్రేమ లేకుండా, సంబంధాలను పాడు చేసి నలంకొట్టి ఎరగొట్టి ఈ ఘోరమైన దుష్టత్వంతో నిండిన ఈ సమాజానికే సిద్ధపరుస్తావా నీ పిల్లల్ని? అట్లే ఉండు నువ్వు. అలాంటి రోషమే, అలాంటి పగే, అలాంటి ద్వేషంతోనే ఉండు అని పెంచుతావా నీ పిల్లల్ని? లేక మనుషులు ఎటువంటి వారైనా ప్రేమను పంచి దగ్గరకు వెళ్ళి సంతోషింపచేసి సంబంధాలను కట్టి వ్యక్తిత్వాలతో పెంచుతావా నీ పిల్లల్ని? సమాజంలో దేవుని విలువలు చూపించేటట్టుగా నీ పిల్లలను పెంచుతావా? ఈయనంట యోహాను అనేకులను ప్రభు వైపు చెప్పండి ప్రభు వైపు తిప్పేవాడుగా ఉంటాడంట యోహాను. దేవుని దైవం నాకు కొద్దో గొప్ప మీ ప్రార్థన వల్ల కూడా తిరుగులేదు. మా పిల్లలిద్దరూ కూడా అనేకులను ప్రభు వైపు తిప్పేవారుగా ఉన్నారు. మీ పిల్లలు అవ్వగలరా? చదువుకుంటూనే, ఉద్యోగం చేస్తూనే, అయ్యను వదిలేసి కాదు. ప్రభు పిలుపునిస్తే సంపూర్ణ సేవకు వెళ్ళి దేవుని కొరకు అనేకులను తిప్పడానికి నీ కొడుకులు, నీ కూతురు ఉపయోగపడుతున్నారా? చివరి మాట చదువుదాం, 3వ వచనం. దానియేలు 12:3. దానియేలు 12:3 చదువుదామా? 1 2 3 స్టార్ట్. బుద్ధిమంతులైతే చదవడంలో బుద్ధిమంతులైతే దానియేలు 12:3 బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారైన ప్రకాశించడం, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిరుగుదరో వారు నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించగలరు. నేను యాక్చువల్గా దానియేలు గ్రంథం స్టడీ చేద్దాం ఉంటాను. ప్రభు ఇవి తీసుకొచ్చాడు, ఈ 2 తలంపులు కూడా. ఇంకా కొన్ని ఉన్నాయి, తర్వాత మాట్లాడతాను. దానియేలు 4వ వచనం కూడా చదువు. దానియేలు, నీవు ఈ మాటలు మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రించుము. చాలా మంది నలుదిశలు సంచరించినందున తెలివి అధికమగనని అతను నాతో మాట్లాడు గబ్రియేలును అతడు చెప్పారు. కాబట్టి మొదటి మాట ఏంటంటే, ఎవరు అనేకులను తిప్పుదురో నీ కొడుకు, నీ కూతురు, యువర్ డాటర్ అండ్ సన్ షుడ్ బి ఏబుల్ టు టర్న్ ది పీపుల్ టువర్డ్స్ ది లార్డ్. పిల్లల వైపు, తండ్రి వైపు, దేవుని వైపు నీ పిల్లలు తిప్పేవారుగా ఉండాలని, అలా ఉపయోగపడేవారుగా, అలా ఉపయోగపడే వాతావరణం వరకు నీ పిల్లలు వెళ్ళాలని నువ్వు కోరుతున్నావా? సోదరి సోదరుడా, తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నా, ఎంత వాక్యం తెలుసు, ఎంత చక్కగా పాట పాడగలరు, ఎంత చక్కగా ప్రార్థన చేయగలరు. మీరందరూ ప్రార్థన చేయగలిగిన వాడిని ఈ చర్చిలో ఉన్నాడు. కాబట్టి ఏం చేస్తారు మరి? ఈ రోజు నుండి ఒక తీర్మానం చేయండి. ఇంతవరకు దేంట్లోనూ పడ్డారు. రాజకీయాలని ఇవన్నీ వాటిల్లో పోయారు, దెబ్బతిన్నారు, నష్టపోయారు, కష్టం తెచ్చుకున్నారు, సంఘానికి కూడా దెబ్బలు తెచ్చారు. అంత అయిపోయింది. ఈ రోజు నుండి అయినా మానుకొని నీ పిల్లలు అనేకులను ప్రభు వైపు తిప్పేవారుగా తీర్చిదిద్దడానికి నువ్వు ఒక తీర్మానం చేస్తే అది నీకు మంచిదని నేను మనం చేస్తాను. చివరి మాట ఇందాకనే అన్నాను, చివరి మాట నిజంగా చివరి మాట.
12 దానియేలు గ్రంథం 12 వచనాలు చదవండి. 12-13 వచనాలు. 1335 దినములు తాడుకొని కనిపెట్టుకుని వాడు ధన్యుడు. నీవు అంచెము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. మళ్ళా చదవండి. అంచెము వరకు నిలకడగా ఉంటే విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నీ వంతుంది నీ వంతులో నువ్వు నిలబడతావు. God has appointed a path for your life. నీ జీవితానికి ఒక వంతు దేవుడు నియమించాడు. దేవుడు ఒక వంతు నీ పిల్లలకి నీకు నియమించాడు. ఆ వంతు ఏంటో తెలుసుకో, ప్రార్థన చేసుకో. నా కుమారుడికి నా కుమార్తెకి నువ్వు ఏమి ఏర్పాటు చేసావు ప్రభా? చదవాలనే, కలెక్టర్ అవ్వాలనే, ఒక ఉద్యోగస్తుడు అవ్వాలనే, లేకపోతే సేవకు పోవాలనే నా కుమారుడి పట్ల నీ ఉద్దేశం. నా కుమార్తె పట్ల ఒక నర్స్ అవ్వాలనే, ఒక డాక్టర్ అవ్వాలని మీరు ఉద్దేశం అయితేనే జరిగించు. నా బిడ్డల పట్ల, నీ పిల్లల పట్ల ఒక వంతు ఉంది, నీ వంతు కూడా ఉంది. నీ వంతు రెండు ఉంటుంది. ఒకటి సంఘంలో నీ వంతు ఏంటో తెలుసుకోవాలి, తర్వాత సమాజంలో నీ వంతు. నేను చెప్తాను వినండి. సంఘంలో నీ వంతు ఏంటంటే నీకున్న తలాంతులు, టాలెంట్, టైం, ట్రెజర్. సంఘంలో నీ వంతు నేను చెప్తాను వినండి. నీ వంతు పెద్దవాళ్ళ వంతు. సంఘంలో నీ వంతు ఏంటంటే దైవ సేవకులకు సహకరిస్తూ సత్సంబంధము కలిగి వారు చెప్పిన మాట విని టైం విషయంలో, టాలెంట్ విషయంలో, ట్రెజర్ విషయంలో, సమయాన్ని వాడే విషయం, తలాంతులు వాడే విషయం, తర్వాత డబ్బులు వాడే విషయంలో వాక్య పద్ధతిలో దైవ సేవకుని యొక్క పాలన క్రింద ఉండి నువ్వు నేర్చుకుంటూ నువ్వు నీ వంతు సంఘంలో నెరవేర్చాలి. అందుకే నువ్వు విశ్వాసం, ఈ సంఘంలో విశ్వాసం అయ్యా. ఈ సంఘంలో విశ్వాసం అయింది ఎందుకంటే వాళ్ళు దేవుని పక్షాన ఏం చెప్తారో దాన్ని నువ్వు నెరవేర్చడమే నీ వంతు. సువార్త చెప్పమన్నారా, వాళ్ళతో పాటు రమ్మన్నారా, కడగమన్నారా, తీసేయమన్నారా, నిలబడమన్నారా, ఓరికలు ఉండమన్నారా, నీ వంతులో నువ్వు నెరవేర్చాలి. దేవ సేవకులుగా సమాజంలో నీ వంతు ఏంటండి? ఇప్పుడు నేను చెప్పిందే. సమాజంలో నీ వంతు ఏంటండి? నువ్వు నీ హృదయంలో దేవుని వాక్యాన్ని ఉంచుకొని, నీ హృదయంలో తల్లిదండ్రులారా హృదయంలో ఉంచుకొని నీ పిల్లలకు పోవునప్పుడు వచ్చినప్పుడు వాక్యం నేర్పిస్తూ రాగల తరములలో అనండి. ఆ మాట రాగల తరములలో దేవుని కార్యాలను చెప్పే పిల్లలుగా నీ పిల్లలను తయారు చేయి. సమాజంలో, ఈ ఊర్లో హిందువుల మధ్య నీ పిల్లలు వెళ్ళినప్పుడు ఏంటి, పిల్లలు వాళ్ళేనా, వాళ్ళు అంబేద్కర్ కాలనీలో ఉండేవాళ్ళేనా, వాళ్ళ పిల్లలైనా ఏంటి తయారైంది ఊళ్ళో వాళ్ళ చేత, హిందువుల చేత అనిపించుకోకుండా వాళ్ళు యేసు ప్రభు బిడ్డలు, వాళ్ళ తల్లి వాళ్ళ తల్లిదండ్రులు అలా పెంచారని వాళ్ళు యేసు ప్రభు బిడ్డలయ్యా, వాళ్ళు మనం ఏం చెప్తే చెయ్యరు, చాలా ఇలా ఉంటారని చెప్పుకునేటట్టు సమాజంలో అది నీ వంతు. పిల్లలను చక్కగా తయారు చేసి దేవుని గుణాలు లోకంలో చూపించేవారు. అది సమాజం. సంఘంలో దైవ సేవకులతో సన్నిహిత సంబంధం కలిగి నీ వంతు ఎరుతో వాడు చెప్పినప్పుడు దాన్ని నెరవేర్చి సంఘ విస్తరణకు క్షేమాభివృద్ధికి నీవు అప్పుడు ఫలా నమ్మకమైన మంచి దాసుగాని దేవుని చేత గొప్ప సాక్ష్యాన్ని పొందుతాం. తలవంచని ప్రార్థన చేసుకుందాం. God is going to give you the greatest gift for your life. నీ జీవితంలో గొప్ప వరాన్ని దేవుడు బహుమానాలు నీకు ఇవ్వబోతున్నాడు. I want to sing one chorus from this. Then I will pray for you. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంట పడగానే ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా, ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి
ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ ఏ మౌదునో నేనే మౌదునో ఏ మౌదునో నేనే మౌదునో ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా. నీవిచ్చు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేళ తమ్ముడు చెల్లి నీ వంతులను విడిచినప్పుడు ఆయన యొక్క బహుమానాలు పొందబోతున్నావు. గుర్తుంచుకో, నీవు చేయవలసిన పని సరిగా చేసి నీకున్న చిన్న జీవితం చిన్న కాలాన్ని వ్యర్థమైన వాటికి ఖర్చు పెట్టకుండా ఇదిగో సంఘములో అమూల్య రక్తము చేత దేవుడు నిన్ను సంపాదించి ఇచ్చిన ఈ సంఘము నీ వంతును నెరవేర్చి ఆ పరిశుద్ధులు మహిమను ధరించుకున్న పరిశుద్ధులు ఆ రోజు ఎదురించినప్పుడు అద్భుతమైన బహుమానాలు నువ్వు పొందబోతున్నావు. ఇదిగో బహుమానాలు పొందబోతున్నావు. నీ వంతులు నువ్వు నిలవబోతున్నావు. ధైర్యంగా ఉండు. నీ ప్రయాసలు అర్థం కాదు. నువ్వు నిజంగా ప్రయాస పెడితే నలిగిపోతే దేవుని కోసం నిజంగా నలిగిపోతే అది వ్యర్థం కాదు. నీ వంతులో నువ్వు నిలబడతావు. అయితే అంతవరకు నువ్వు నిలకడగా ఉండాలి. ప్రార్థన చేసుకో, ప్రభువుకు అప్పగించుకో. నీ వంతు చెక్ చేసుకో. నీ వంతు ఏంటో చెక్ చేసుకో. నెరవేరుస్తున్నావా నీ వంతు? నీ దగ్గరకు వచ్చిన పనిని నెరవేరుస్తున్నావా? అలాగైతే నీవు ధన్యుడు, ధన్యురాలు. ప్రభు నీకు గొప్ప బహుమానం అట్టి కృపా దేవుడు మీకు అందరికీ దయచేయు.